నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ అయిపోయాయో, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి రూ. 996 అయితే కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఈరోజైతే చెప్పింది. అలాగే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసింది, ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపైన, ఈ 2.5 పాలనపైన ఎట్లా ఉన్నారు, వాళ్ళు మంచిగా సమర్థిస్తూ ఉన్నారా లేదంటే వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటి ఇతర అంశాలను మనం తెలుసుకుందాం. దానికి సంబంధించి మనతో పాటు ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే నారాజు గారు ఉన్నారు. వారికి మరిన్ని వివరాలు అయితే తెలిసిన సార్. నమస్తే సార్. నమస్తే. ముందుగా మే డే సందర్భంగా శ్రామికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి శ్రామికులను గుర్తించి అంబేద్కర్ గారు ఆ రోజు తెచ్చిన చట్ట ప్రకారంగా 12 గంటల పని విధానం నుండి 8 గంటలకు తెచ్చిన గొప్ప నాయకుడు మా అంబేద్కర్ గారిని ఈరోజు మర్చిపోవద్దు. వారి వల్లనే ఈరోజు శ్రామికులను గుర్తించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈరోజు చూస్తే తెలంగాణలో మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడో, ఏదైతే వారు ఆలోచన విధానం పరంగా పోతున్నాడో ముందుకు, సిలిండర్స్ గ్యాస్ పైన ధరలు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగానే నడ్డు విరిచిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. కమర్షియల్ అంటే పాపం చిన్న చిన్న బడుగు బలైన వర్గాల మీద ఇప్పుడు పెద్ద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది. 900 రూపాయలు, 990 రూపాయలు అంటే సామాన్యుడు ఒక చిన్న హోటల్ నడుపుకునే పేద కూలి, లేకుంటే చిన్న చేసుకునే ఎవరైతే ఒక అమ్మ చిన్న చిన్న కొట్టు నడుపుకునే అమ్మకు ఈరోజు అది చాలా పెనుభారం అయిపోయింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు, సోనియామ్మ గారు అంత ఆలోచించి, మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెల్లెలకు కళ్ళల్లో పొగలు వస్తున్నాయని చెప్పే కదా ఆ రోజు సిలిండర్ పైన మనం ఎంత ఫ్రీగా ఎంత తక్కువకి ఇచ్చినామో ఈరోజు అంత ట్రిపుల్ అయిపోయింది. బహుశా రేపు ఫ్యూచర్లో కూడా మన యొక్క ఈ చిన్న సిలిండర్స్ అంటే ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ ఉందో దానిపైన కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆయన అనుకునే విధంగానే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు డిమానిటేషన్ మీద కూడా మనీ పైన కూడా అంటే ఏదైతే డబ్బుల పైన ఏదైతే 2000 నోట్లు మార్చినప్పుడు కూడా అప్పుడు కూడా పేదవాని కడుపు మీదనే దెబ్బ పడుతుంది అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క గ్యాస్ కూడా పేదవాని పైన పడ్డది. తెలంగాణ రాజకీయాలు మనం చూస్తే ఈరోజు మరి బిడ్డ ఒక దిక్కు అయిపోయింది, తండ్రి ఒక దిక్కు అయిపోయాడు, కొడుకు ఒక దిక్కు అయిపోయాడు, అల్లుడు ఒక దిక్కు అయిపోయాడు. ఇంకో అల్లుడు సోడా కలిపే అల్లుడు ఇంకా బయటికి రాలేదు. సోడా కలిపే అల్లుడు వస్తాడు. కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, మామ ఒక దిక్కు అయి తెలంగాణను చిత్రహింసలకు గురి చేసే విధంగా తయారవుతున్నారు. ఆల్రెడీ తెలంగాణను దోసుకున్న ఆస్తులతోని, తెలంగాణతో దోసుకున్న డబ్బుతోని, మరి కాళేశ్వరం మీద వచ్చిన ఏదైతే కోట్ల రూపాయలు గడించిన కాంట్రాక్టుల పైన, భూముల ధరణి పైన తెచ్చిన డబ్బులతో ఈరోజు మరి కొత్త పార్టీలు ఉద్భవిస్తున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా బీసీ కులగణన చేసిన మన నాయకుడు రేవంత్ రెడ్డి మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ రాజకీయ పరిణామాలు గుర్తిస్తున్నారు. తప్పనిసరిగా వారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఈరోజు ప్రజాపాలన వచ్చింది. మరి నేను అమ్మగా అని వచ్చింది. అమ్మ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది 10 ఏళ్లలో? మరి 10 ఏళ్లలో అమ్మగారు వచ్చి మరి రైతులను ఆదుకునే పరిస్థితి లేకుండే, మరి ఏదైతే ఉద్యమాలు చేసి చనిపోయిన ఉద్యమకారులను కూడా గుర్తించలేదు. ఈరోజు నేను రైతులను చూసుకుంటా, విద్యార్థులను చూసుకుంటా, పేద బడుగు బలైన వర్గాలను నేను చూసుకుంటా అని చెప్తున్న అమ్మ ఈ మాటలు ఎవరు నమ్మరు. నువ్వు సంపాదించిన ధనంతో ఈరోజు కొత్త పార్టీ పెట్టినావు, కానీ ఒక సోదరి కాబట్టి స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు గమనించారు. మీరు ఏ చేసినా కూడా అదంతా కూడా కేసీఆర్ బాణమే అని తెలుసు అందరికీ. కేసీఆర్ గారు వదిలిపెట్టిన బాణమే ఇప్పుడు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేదానికి, లేకుంటే కాంగ్రెస్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పైన ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ కూడా ఉద్భవించింది. మరి హరీష్ రావు కూడా ఇంకా చూస్తున్నాడు, ఆయన కూడా కొత్త పార్టీ తయారు చేస్తాడు. వీళ్ళు ఆడే నాటకాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, ఏదైతే సంక్షేమ పథకాలు రైతులను ఆదుకునే ప్రభుత్వం కాబట్టి రైతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు అందరినీ కూడా ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ప్రజాపాలనను మీరు ఆశీర్వదించండి. ఈ మాయల గారెడితో మళ్ళీ సభలు పెడుతున్నారు. మొన్న అక్కడ జగిత్యాల సభ పెట్టిండు,
రేపో మాపో వరంగల్కి వస్తాడట, రైతులను ఆదుకుంటామని. అది కూడా గమనిస్తున్నారు. వరి వరి అంటే ఉరి అని చెప్పిన వ్యక్తి మరి సారీ చెప్పాలి రైతులకు. ఈరోజు మా ప్రభుత్వం ఏదైతే వరి వేసి సన్న బియ్యాన్ని కొని బడుగు బలైన వర్గాలకు కడుపు నింపుతున్నది, మరి వరేస్తే ఉరి అన్న రైతులకు క్షమాపణ చెప్పాలి. మరి వరంగల్ వేదికలో రేపో మాపో వీళ్ళు మళ్ళీ ఒక నాటకాలు కొత్త ఫకీరులాగా వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు సమాధానం చెప్పి రైతులకు సమాధానం చెప్పి రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే సార్ మొన్న కేసీఆర్ ఏదైతే సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డారు, అలాగే మేము 10 ఏళ్లలో ఏవైతే సంక్షేమ పథకాలు చేసామో, ఎటువంటి అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టామో వాటన్నింటినీ కుంటుపాడేస్తున్నారు. ఇప్పుడు కనుక ప్రజలలో వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అందులో ఎంత వాసం ఉందంటారు మీరు? వాళ్ళు ప్రగతి కళలు కంటున్నారు. ఇంకా జగిత్యాలలో వచ్చి మళ్ళీ సచ్చిన పాము లేసొచ్చినట్టే అందరు గమనిస్తున్నారు ప్రజలు. ఏమాత్రం కూడా వీళ్ళు ఎన్ని కుయుక్తులు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ఏమంటారు పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మీరు ఏం చేసినా కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు మేధావులు తప్పనిసరిగా గుర్తిస్తారు. గుర్తించి మీకు కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. మళ్ళీ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏం చేయలేదని ఒక నిందలు మోపుతున్నావు. రండి, వచ్చి కళ్ళతో చూడండి. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు కనబడతలేవా, ఉచిత బస్సు ప్రయాణం కనబడతలేవా, సన్న బియ్యం కనబడతలేదా, రేషన్ కార్డులు కనబడతలేదా, ఉచిత కరెంటు కనబడతలేదా? మరి ఈరోజు గ్యాస్ సిలిండర్ పెరిగిపోయి ఈరోజు మళ్ళీ నడ్డి విరిసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వీరు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ప్రజలు తప్పనిసరిగా గమనిస్తున్నారు. ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కలకాలంగా ప్రజాపాలన ఇస్తుందని నేను విశ్వసిస్తాను. అయితే సార్, రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం అమెరికా ట్రంప్ చేతిలో ఆయన చెప్పినట్టు ఆడుతుంది, అందుకే భారతదేశ ప్రయోజనాలను అక్కడ తాకట్టు పెడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఈ ధరలు కానీ, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్థికపరమైన ఎదిగేటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని అంతా కుంటుపడేస్తుందని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటంటారు? 100% రాహుల్ గాంధీ గారు ఏది చెప్పినా కూడా ఒక ఫ్యూచర్ని ఆలోచించి, జనరేషన్ కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఆలోచించి చెప్తున్నాడు. ఆల్రెడీ ఈయన ట్రంప్ చేతిలో ఉన్నాడు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఫైల్స్ ఆయన కంట్రోల్ ఉన్నది కాబట్టి ఒక కీలు బొమ్మలాగా తయారైపోయాడు ప్రధాని మోడీ. కూసమ్మంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ముందుగానే గమనించి మరి యుద్ధం రాబోతుందని గమనించిన మరి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఈ యొక్క కరువు వస్తుంది, తప్పనిసరిగా గ్యాసు, పెట్రోల్, ముడి సరుకులపైన మనకు ఏదైతే ప్రభావం పడుతుందని ముందుగానే గుర్తించి దాన్ని ఇంకా మనం పొదుపు చేయవలసి ఉంటుంది. మరి అది లేకుండా నువ్వు రష్యాలో కొనొద్దంటే రష్యాలో బంద్ పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొనాలి, ఇక్కడ కొనొద్దని కండిషన్లు పెడుతున్నాడంటే దాని సంకేతం అదే కదా. ఆయన కీలుబొమ్మ, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అయి కూర్చున్నాడు. విద్యార్థులకు సంఖ్యలు వేసి పంపించినా కూడా ఒకరోజు కూడా నోరిప్పి మాట్లాడని ప్రభుత్వం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి వీటికి. రాహుల్ గాంధీ గారు ఏది చూసినా కూడా ఆలోచించి రాబోయే ఫ్యూచర్నే ముందే ఆయన అనలైజ్ చేసి చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రజలు గుర్తించండి అని చెప్తున్నాను. సరే, ఇక ఏదైతే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, కబ్జాకు గురైనటువంటి భూములను ప్రభుత్వ ఆధీనం తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఏదైతే చేపట్టినట్టు హైడ్రా ఏదైతుందో దానిపైన మిశ్రమ స్పందన అయితే వస్తుంది. నిన్న హైకోర్టు కూడా ఈ యొక్క సల్కం చెరువు గురించి ఒక మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి, దీనిపైన ఎట్లా స్పందిస్తుంది? ఇప్పుడు ఏమవుతుందంటే కోర్టుకు సరి అయిన మనము కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే కోర్టు కూడా అర్థం చేసుకుంటుంది. మనం అక్కడ ఫెయిల్ అవుతున్నామో అని అనిపిస్తుంది. ఎవరైతే అధికారులు ఉంటారో దాన్ని తప్పనిసరిగా కోర్టుకు ప్రొజెక్ట్ చేయాలి. చెరువులను మనం పునరుద్ధరించకుంటే నగరం ఆల్రెడీ వర్షం చిన్న చినుకు పడితే చిత్తడైపోతుంది, మొత్తం నగరం అంతా మునిగిపోతుంది. ఇది గుర్తించే కదా ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా తెచ్చి చెరువులను చేయడం. ఏదైతే అన్యాక్రాంతమైన భూములు, ప్రభుత్వ స్థలాలు తీసుకుంటేనే రేపు మనం ఏమన్నా సంక్షేమాలకు అభివృద్ధి చెందేదానికి ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందు పోతుంది. తప్పనిసరిగా కోర్టు ఏం మాట్లాడినా దాన్ని పరిగణనలో తీసుకొని ముందు ఇంకా క్లియర్గా ఆ యొక్క ముందు చేయబోయే ఏదైతే పనులుంటే వాటిని గుర్తించుకొని చేస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక చూశారు కదా, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని కూల్చివేయాలని కావాలని చెప్పే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.